హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 2024 డీఏ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి 1 నుంచి చెల్లించవలసిన కరువు భత్యం, డిఆర్‌ఎస్ అలవెన్స్ విడతను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు త్వరలో జారీ చేయనుంది. ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ వేతనాలు పెరగనున్నాయి. ఈ వీడియోలో పెరిగిన డిఏ శాతం ఎంత? దాన్ని ఎలా లెక్కిస్తారు? మరియు వివిధ బేసిక్ పే స్లాబ్‌లలో ఉన్నటువంటి ఉద్యోగుల జీతంతో ఎంత పెరుగుదల ఉంటుందో ఉదాహరణతో సహా తెలుసుకుందాము. ప్రధాన వివరాలు: డీఏ ఇన్‌స్టాల్‌మెంట్ జనవరి 2024కు సంబంధించి పెరిగిన డీఏ శాతం 3.64%, పాత డీఏ 33.67%, కొత్త డీఏ 37.31%. అమలు తేదీ జనవరి 1, 2024 నుంచి. చెల్లింపు విధానం: పెంచిన డీఏను జనవరి 1, 2000 ఈ యొక్క 24 నుంచి వర్తింపజేసి ఆగస్టు 1వ తేదీన అందుకునేలాగా వేతనాలతో కలిపి సదరు నగదు రూపంలో చెల్లించనున్నారు. కరువు భత్యం డీఏ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత: దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు కొనుగోలు శక్తికి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం బేసిక్‌పై నిర్దిష్ట శాతంలో ఇచ్చే కరువు భత్యమే డీఏ. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి అత్యంత కీలకమైనది. ప్రభుత్వం ఈ డీఏను సకాలంలో విడుదల చేయడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది. జీతం పెరుగుదల లెక్కింపు ఒక ఉదాహరణ: ఈ డీఏ పెంపు వలన మీ జీతం ఎంత పెరుగుతుందో ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ఉదాహరణకు, ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే రూ. 33,590 అనుకుందాము. సో, పాత డీఏ ప్రకారం అంటే 33.67%తో చూసుకున్నట్లయితే అతనికి రూ. 11,310 వస్తుంది సుమారుగా. కానీ కొత్త డీఏతో చూసుకున్నట్లయితే 37.31% అంటే జనవరి 2024 డీఏ ప్రకారంగా లెక్కింపు రూ. 12,632 సుమారుగా అయితే డీఏ రూపంలో రావడం జరుగుతుంది. సో, జీతంలో పెరుగుదల తేడా: కొత్త డీఏ మైనస్ పాత డీఏ. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్పొచ్చు. ఆహ్, రూ. 1322 అనేది పెరగడం జరిగిందనమాట డీఏ పెంపుదల వల్ల. అంటే రూ. 33,590 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ఈ డీఏ పెంపు వలన నెలవారీ జీతం నుంచి రూ. 1322 పెరుగుతుంది. వివిధ బేసిక్ పేలకు వర్తించే డీఏ పెరుగుదల పట్టిక ఇక్కడ క్రింద మనం చూడొచ్చు. ఉద్యోగులకు అందరికీ కూడా సులభమయ్యే విధంగా వివిధ బేసిక్ పే స్లాబ్‌లకు ఎంత జీతం వస్తుందో, ఎంత జీతం పెరుగుతుందో ఇక్కడ టేబుల్ రూపంలో అయితే అందించడం జరిగింది. మీ బేసిక్ పేకి ఎదురుగా ఉన్నటువంటి జీతంలో పెరుగుదల కాలంను గమనించగలరు. ఫ్రెండ్స్, ఇదే టేబులు. బేసిక్ పే రూ. 19,000 ఉన్న వారికి సో, ఈ ప్రెజెంట్ జూలై 2023 డీఏ ప్రకారంగా 33.67% ఇది తీసుకోవడం జరుగుతుందనమాట. సో, రూ. 6,397 మాత్రమే వస్తుంది. కానీ ఈ యొక్క పెరిగిన డీఏ జనవరి 2024 డీఏ 37.31%తో చూసుకున్నట్లయితే రూ. 7,089 అయితే రావటం జరుగుతుందనమాట. అదే రూ. 20,920 బేసిక్ పే వారికి రూ. 7,805 రావటం జరుగుతుంది. 22,900 బేసిక్ పే వారికి రూ. 8,544 కొత్త డీఏ రూపంలో రావటం జరుగుతుంది. అదేవిధంగా ఇది పాత డీఏ అండి. మనకు దీని పక్కన ఉండేది పాతది డీఏ. ఇది కొత్త డీఏ అనమాట. బేసిక్ పే రూ. 24,980 ఉన్న వారికి కొత్త డీఏ ప్రకారం రూ. 9,318 రావటం జరుగుతుంది. బేసిక్ పే అనేది రూ. 30,120 ఉన్నవారికి కొత్త డీఏ ప్రకారం రూ. 11,271 రావటం జరుగుతుంది. అలాగే బేసిక్ పే అనేది రూ. 35,720 ఉన్నవారికి పాత డీఏ ప్రకారం రూ. 12,026 వచ్చేది. కొత్త డీఏ వల్ల రూ. 13,325 రావటం జరుగుతుంది.
40,000 బేసిక్ పే వారికి పాత డిఏ ప్రకారం రూ. 13,472 వస్తుంది. కానీ కొత్త డిఏ ప్రకారంగా రూ. 14,926 రావటం జరుగుతుంది. అదే రూ. 47,240 బేసిక్ పే వారికి రూ. 17,625 కొత్త డిఏ ప్రకారం రావటం జరుగుతుంది. అదే రూ. 60,480 బేసిక్ పే వారికి రూ. 22,565 డిఏ రూపంలో అందడం జరుగుతుంది. సో, 71,000 బేసిక్ పే వారికి రూ. 26,670 అదేవిధంగా 80,960 బేసిక్ పే వారికి 30,200 92,050 బేసిక్ పే వారికి రూ. 34,344 కొత్త డిఏ ఆధారంగా రావటం జరుగుతుందనమాట. సో, గమనికండి ఈ ఈ టేబుల్‌లో మొత్తాలు సుమారుగా లెక్కించబడ్డాయి. కొద్దిపాటి తేడాలైతే ఉండవచ్చనమాట యాక్చువల్ డిఏకి. సో, ఉద్యోగులపై ప్రభావం మరియు నిధి పోర్టల్ అప్డేట్. ప్రభుత్వం ఈ డిఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించడం ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పటికే చాలా వరకు ట్రెజరీ కార్యాలయాల్లో జూలై, జనవరి నెల జీతాల బిల్లు తయారీ పూర్తయిపోయిందనమాట. జూలై నెలకు సంబంధించి బిల్లులు. సో, ఈ కొత్త డిఏ విలువను నిధి పోర్టల్‌లో కూడా అప్డేట్ చేయడంతో జీతాల చెల్లింపు ప్రక్రియ అనేది సజావుగా సాగనుంది. జనవరి 2024 డిఏ చెల్లింపనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం. ఇది వారి జీతంలో స్పష్టమైన పెరుగుదలను చూపిస్తుందనమాట. అయితే ఇంకా అనేక డిఏ విడుదలలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేసి ఉద్యోగులకు ఆర్థిక బకాయిలను తొలగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతానికి ఈ పెంపుదల ఉద్యోగులకు కొంత మేరట ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే దీని తాలూకా అరియర్స్‌ని కూడా 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. సో, ఈ యొక్క డిఏ తాలూకా అరియర్స్ దాదాపుగా 1.5 ఒకటిన్నర సంవత్సరం అనగా 18 నెలల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ 18 నెలలకు సంబంధించి 6 నెలల్లో ఒక విడత ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంటు, అలాగే 6 నెలలకు సంబంధించి రెండవ ఇన్‌స్టాల్‌మెంటు, అదే 6 నెలలకు సంబంధించి మూడో ఇన్‌స్టాల్‌మెంటు వాయిదాల రూపంలో అయితే ఈ అమౌంట్‌ను చెల్లిస్తుంది. కాకపోతే వీటికి సంబంధించి ప్రాపర్‌గా డేట్సు, జీవో విడుదల కావాల్సి ఉందన్నమాట. త్వరలో అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో, రీసెంట్‌గా మనకు తెలంగాణలో కూడా ఇటీవల రీసెంట్‌గా ఒక డిఏని అయితే ప్రకటించడం జరిగింది. మరొక డిఏను 6 నెలల తర్వాత అంటే డిసెంబర్‌కి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో, మన రాష్ట్రంలో కూడా ఈ డిఏ అనేది వచ్చినట్లయితే తక్షణ ఊరట అయితే లభిస్తుంది ఉద్యోగ పెన్షనర్స్‌కనేది చెప్పవచ్చు.